కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదిలిపెట్టదు. పవన్ కళ్యాణ్ గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే బలి అవ్వాల్సిందే అనే విషయం 'హరిహర వీరమల్లు' సినిమాతో అర్థమైంది. నమస్కారం, నా పేరు విజయ్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే తప్పకుండా పూర్తిగా చూడండి. నిన్న పొద్దున ప్రముఖ టీవీ ఛానల్లో కొన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు డిబేట్లో పాల్గొన్నారు. అందులో సహోదరి రాయపాటి అరుణ గారు కూడా ఉన్నారు. అరుణ గారు ఈ డిబేట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ 1-2 డేస్ నుండి వైసీపీ శ్రేణులు 'హరిహర వీరమల్లు' సినిమాను బైకాట్ ద మూవీ అని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా బైకాట్ ద మూవీ అని పోస్టులు చేస్తున్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఆమె ఒక సినిమా వెనుకాల హీరోయినే కాకుండా సినిమా పైన ఆధారపడి అనేక మంది కార్మికులు కూడా ఉంటారు. ఈ సినిమాని బైకాట్ చేయడం వల్ల వీళ్ళందరి పొట్టన కొట్టిన వాళ్ళు అవుతారు అని ఆవిడ చెప్పుకొచ్చారు. సహోదరి మాట్లాడింది 100% నిజం. దీనికి నేను ఏకీభవిస్తాను. కానీ మీకు జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన శ్రేణులకు కానీ, జనసేన లీడర్స్కి కానీ ఈరోజు మీకు కార్మికుల పొట్ట గుర్తుకొచ్చిందా? చిన్న చిన్న కార్మికులు రోజుకి 100 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే కార్మికులు సినిమా పైన ఆధారపడి చాలామందే ఉంటారు. మనం ఊడ్చే వాళ్ళు కానివ్వండి, డెకరేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, కెమెరాలు మోసే వాళ్ళు కానివ్వండి, సైడ్ యాక్టర్స్ కానివ్వండి, హీరో ఇట్లా కొడితే అక్కడ ఎగిరిపడే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు జిమ్ చేయాలి, మంచి బాడీ పర్సనాలిటీ పెంచాలి కాబట్టి ఒక 500-1000 రూపాయల కోసం వాళ్ళు ఆ పర్సనాలిటీ పెంచుతారు హీరో దగ్గర పనిచేయాలని. ఇంకా హీరో జిమ్స్ చేస్తుంటే తాళ్ళు బట్టి లాగేవారు కానీ, ఇలా అనేక రకమైన కార్మికులు 500-1000 రూపాయల కోసం పనిచేసే వాళ్ళు చాలామందే ఉంటారు. నిజంగానే ఒక సినిమాను బైకట్ చేయడం వల్ల వీళ్ళందరూ పొట్టను కొట్టిన వాళ్ళు అవుతారని అరుణ గారు చెప్పుకొచ్చిన మాట నిజమే. కానీ ఈరోజు మీకు కార్మికుల పొట్ట గుర్తుకొచ్చిందా? ఈరోజు మీకు సినిమాను బైకట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, సినిమాకు సంబంధించిన వాళ్ళు బాధపడతారు అని ఈరోజు మీకు ఈ విషయం తెలిసి వచ్చిందా? ఎందుకంటే నేను మొదట్లో కర్మ సిద్ధాంతం అని ఎందుకు అన్నానంటే, నేనెందుకు కర్మ సిద్ధాంతానికి మీరు బలయ్యారు అని నేను అన్నానంటే, మీరు పుష్ప 2 సినిమాకు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పని కట్టుకొని రోడ్లపైనకు వచ్చి సినిమాను నడవనివ్వం, థియేటర్లో పగలగొడతామని ఎంత అరాచకం చేశారు మీరు. ఆ సమయంలో మీరు చేసిన అరాచకానికి పుష్ప 2 ప్రొడ్యూసర్ భయపడ్డాడు. ఎక్కడ సినిమా నడవనివ్వరో, ఎక్కడ లాస్ వస్తుందో అని చాలానే భయపడ్డాడు. ఆ భయంతోనే సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కలిసి బ్రతిమాలుకున్నారు, మేము ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడతాం, దానికి వచ్చి మీరు అటెండ్ కాండి, మీరు అటెండ్ అవ్వడం వల్ల మీకు సంబంధించిన ఫ్యాన్స్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తుంది, దానివల్ల మా సినిమా కొంచెం ఆడుద్ది, మేము కొంచెం మాకు కొంచెం లాభాలు వస్తాయని వాళ్ళు బ్రతిమాలుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయలేదు కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పైన ఆయనకున్నటువంటి వాళ్ళ లోపల ఏముందో అది మనందరికి తెలుసు. సో మేబీ అదే అయ్యి ఉంటుండొచ్చు. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ట్రోలింగ్ చేశారంటే, ఖాళీ సినిమా థియేటర్లను ఫోటోలు తీసి సినిమా థియేటర్లు అంతా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసిర్రు. ఇదొక వేస్ట్ సినిమా అని, చెత్త సినిమా అని, ఇట్లాంటి సినిమా అసలు ఎప్పుడు చూడలేదని అల్లు అర్జున్ గారిని కూడా చాలా పర్సనల్గా మీరు కామెంట్ చేసారు. ఎట్లా అల్లు అర్జున్ అయిపోయింది, ఇంకా ఆయన కెరియర్ అయిపోయింది, అల్లు అర్జున్ రాడ్ దించేసుకున్నాడు, అల్లు అర్జున్ ఇంకా ఈ సినిమా ఫీల్డ్ అయిపోయినట్టే అని ఎలాగా ఒత్తిడి తేవాలో అలాగ ఒత్తిడి తెచ్చారు. ఎంత చేయాలో అంతకు మించే చేశారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి పైన. ఎలా అయినా సరే సినిమాను నడవనివ్వద్దు, తొక్కేయాలనే నేపథ్యంలో చాలానే చేశారు. దురదృష్టం ఏంటంటే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన అనేది అది చాలా బాధాకరం. అలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించుకోలేదు. దానికి తగ్గ శిక్ష అల్లు అర్జున్ అనుభవించారు. అదృష్టం ఏంటంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేసినటువంటి అరాచకం వల్ల ఆ సమయంలో అల్లు అర్జున్ గారు ఎటువంటి సిచ్యువేషన్కు గురయ్యే వాళ్ళో మానసికంగా అది చెప్పలేని సిచ్యువేషన్ అది. ఆ సమయంలో నిజంగా అల్లు అర్జున్ గారు మానసిక క్షోభకు గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు కేసు రన్ అవుతుంటే ఇంకొక వైపు మీ విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విమర్శలు చాలా బీభత్సంగా జరిగినాయి ఆ మధ్యలో. కానీ మీ నెగిటివిటీ వల్లనే కావచ్చేమో కానీ ఈరోజు పుష్ప 2 అనేది అల్లు అర్జున్
కెరియర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. దాంతోనే పాటు ఇప్పటి వరకు భారతదేశంలోని బ్లాక్ బాస్టర్ మూవీలలో నెంబర్ 1 స్థానంలో పుష్ప 2 నిలిచింది. ఇప్పటి వరకు భారతదేశంలో బ్లాక్ బాస్టర్ సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది పుష్ప 2. నిజానికి ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది భారతదేశంలో నెంబర్ 1గా నిలవడం అనేది అది చాలా సంతోషకరం. కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంగీకరించకపోవడం అనేది ఇది నిజంగా దురదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 90% మంది ప్రజలు చూసిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే మొదటి స్థానంలో టైటానిక్ అయితే, 2వ స్థానంలో అవతార్ 2, ఇక 3వ స్థానంలో నిలిచిన మూవీ ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 మాత్రమే. ఇది అల్లు అర్జున్ యొక్క రేంజ్. అల్లు అర్జున్ గారికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఫ్యాన్స్ ఉన్న ఏకైక ఒక హీరో అంటే అది కేవలం అల్లు అర్జున్ గారు మాత్రమే. ఇంకా దేవరా సినిమాకి కూడా మీరు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. అంటే మీ దృష్టిలో, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రమే హీరోలు, మిగతా వాళ్ళంతా డబ్బగాళ్ళు అనే ఒక ఫీలింగ్ మీకు. అందుకే అన్నాను, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఇస్ బ్యాక్. కర్మకు కులాలు మతాలు అనేటివి ఉండవు. దానికి ప్రధానమంత్రి అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా సరే, కర్మ అనేది వెనక్కి రావాల్సిందే. కర్మ అనేది అనుభవించాల్సిందే. మీరు చేసిందే మీకు వచ్చింది. అది హరిహర వీరమల్లు అనే సినిమా ద్వారా. అసలు విషయం ఏంటంటే నేను ఏ విషయం చెప్పదలుచుకున్నానంటే, ఆ రోజు మీరు పుష్ప 2 సినిమాకి కానీ లేదా దేవరా సినిమాకి కానీ మీరు చేసిన నెగిటివిటీ అయితే ఏదైతే ఉందో, అప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ మీ పైనకు ఎగబడలేదు, మీ పైన గొడవలు పడలేదు, మిమ్మల్ని తిట్టలేదు. కానీ ఇప్పుడు ఎవరైతే మీ సినిమాకు, హరిహర వీరమల్లు సినిమాకు ఎవరైతే నెగిటివ్గా రివ్యూస్ ఇచ్చారో వాళ్ళని మీరు, అంటే వాళ్ళు సామాన్య ప్రజలైనా సరే, అంటే వేరే హీరోల ఫ్యాన్స్ అయినా సరే, సామాన్య ప్రజలైనా సరే, ఎవరిని కూడా మీరు వదిలిపెట్టట్లేదు. ఇష్టరీతిగా ఇంట్లో అమ్మ నుండి మొదలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరినీ ఇష్టరీతిగా మీరు తిడుతున్నారు. నిన్న ఒక రికార్డు బయటకు వచ్చింది. సినిమా బాగాలేదని ఒక ఆయన రివ్యూ ఇస్తే ఆయనను అమ్మ నుంచి, జాతి నుంచి అసలు కొంచెం కూడా తగ్గకుండా, ఇంత నీచమైన పద్ధతి ఎలా ఉంటుందండి? బాగుంటేనేమో బాగుందని చెప్తారు, నచ్చకపోతే బాగాలేదని చెప్తారు. దానిలో అభ్యంతరం తెలియజేయాల్సిందే. అయినా సరే ఏదేమైనా పాజిటివిటీ నెగిటివిటీ తీసుకోలేనప్పుడు సినిమాలు అనేటివి చేయొద్దు. అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? అందుకే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. సరే, ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ శ్రేణులు బైకాట్ ప్రకటించారు కాబట్టి సరే వాళ్ళు ఏదో చేసిరని ఆంధ్రప్రదేశ్లో చెప్పొచ్చు, వాళ్ళు నెగిటివ్ కామెంట్ ఇచ్చారని చెప్పొచ్చు. తెలంగాణలోకి వచ్చేసరికి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి నెగిటివిటీ అనేది ఏం లేదు. సో వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారంటే సినిమాలో నెగిటివిటీ అనేది ఏదో కొంచెం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. దానిలో తప్పేముంది? దానికి మీరు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంత నీచంగా, అంత అమ్మ నుంచి తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా టికెట్స్ గురించి, టికెట్స్ 700, 800, 1000 రూపాయలు ఎంతైనా పెట్టుకోండి. మీ టికెట్స్ పెట్టుకోవడం వల్ల మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అనేటివి కేవలం ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. సామాన్య ప్రజలైన వాళ్ళు ఎవరు కూడా ప్రీమియర్ షోస్ అనేది చూడరు, చాలా తక్కువ. టికెట్స్ గురించి మాకేం అభ్యంతరం లేదు. ఎవరిష్టం వాళ్ళు. ఎవరి ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమా తీస్తే అల్లు అర్జున్ గారు పెంచేసుకుంటారు, ఎన్టీఆర్ సినిమా తీస్తే ఎన్టీఆర్ పెంచేసుకుంటారు, ప్రభాస్ గారు తీసుకుంటే ప్రభాస్ కూడా పెంచుకుంటారు. అది గవర్నమెంట్కి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది, అది మీకు సంబంధించింది. అది సో దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో ఇంత దారుణంగా ప్రజల నుండి, అంటే ఫ్యాన్స్ ప్రజల నుండి అని చెప్పొచ్చు, ఇంత నెగిటివిటీ అనేది ఎదుర్కోవడం మొదటిసారి. అది పవన్ కళ్యాణ్ గారు, అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వలంగానే. ఎందుకంటే ఈరోజు నెగిటివిటీ గురించి మాట్లాడడానికి ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే దానివల్లనే అర్థం చేసుకోవచ్చు ఆ నెగిటివిటీ అనేది ఆయనను ఎంత ప్రభావితం చేసిందని. అంటే ఇప్పటి వరకు పబ్లిక్ రియాక్షన్ వల్ల ప్రెస్ మీట్లు పెట్టిన హీరో దాఖలాలు ఎక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఇదే మొదటిసారి. కానీ నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఆ పరిస్థితి వచ్చిందంటే, అంత నెగిటివిటీ అనేది వచ్చిందంటే కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినటువంటి మీ వల్ల. ఆయన స్థాయిని తగ్గించుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మిమ్మల్ని సంజాయించడం, సరే మీరు బాధపడకండి అదేదో వచ్చింది నా పైనకు అని మిమ్మల్ని సంజాయించడం, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నేను మెచ్చుకోవచ్చు. చాలా గొప్పవారు. ఆయన చాలా గొప్ప మనసు ఉంది కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని సంజాయించడం అనేది అది చాలా గొప్ప విషయం. నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా సరే హరిహర వీరమల్లు సినిమా బాగుంది, నేను చూశాను, నాకు నచ్చింది. నేను మీలాగా సినిమా బాగున్నా సరే బాగలేదని లోపల ఏదో పక్షపాతం పెట్టుకొని
హీరోను తొక్కేయాలని, తక్కువ చేసి మాట్లాడాలని నేను చెప్పట్లేదు. సినిమా బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నెంబర్ 1 స్థానంలో ఉంటే, నెంబర్ 2 స్థానంలో మాత్రం విలన్ అయినటువంటి బాబీ డోయల్ ఆయన పేరు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా ఈ ఇద్దరి కంటే సినిమా హైలైట్‌లో నిలిచింది ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కీరవాణి గారికి నిజంగా సెల్యూట్ చేయొచ్చు. సినిమాను చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా నెగెటివ్ రివ్యూ ఇచ్చిర్రు. బట్ అది వాళ్ళ ఉద్దేశ్యం అది. వాళ్ళకి ఎలా నచ్చింది, ఎలా నచ్చలేదనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకు అది వాళ్ళ మైండ్‌ని బట్టి ఉంటుంది. మనకు తెలియదు. నాకు మాత్రం సినిమా బాగా నచ్చింది. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్‌నే. ఎందుకంటే మన వల్ల, ఈ ఫ్యాన్స్ వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నెగటివిటీ అనేది ఎదుర్కొన్నాడనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. సరే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను తిట్టుకొని ఉండొచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. కామెంట్‌లలో తిట్టుకోండి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మీ వల్ల, మీరు చేసిన నెగటివిటీ వల్ల, మీరు వేరే వాళ్ళ హీరోల మీద పడడం వల్ల వాళ్ళు మన పైన పడ్డారు. దానిలో తప్పేముంది? అంటారు కదా, ఈరోజు కర్మ అనేది బ్యాక్ అని ఎందుకన్నానంటే ఇందుకే అన్నాను. ఒకప్పుడు మనం చేసాం, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. తప్పేం లేదు. ఏదేమైనా సరే ఫైనల్‌గా చెప్పేది ఏందంటే, మీరు వేరే హీరోల సినిమాలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ వెళ్ళి నచ్చితే నచ్చలేదని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదు, బాలేదని చెప్పండి. కానీ మరీ నీచంగా ఇది చెత్త సినిమా అనో, లేకపోతే రాడ్ దించేసుకున్నాడనో, ఇంకా ఏదో రకంగా కించపరిచినట్టు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. అది కూడా ఏదో ఒక రోజు మనకు తిరిగొస్తుంది. ఆ రోజు మీరు చేసినటువంటి ట్రోలింగ్ కంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్రోలింగ్ దానికంటే డబుల్, త్రిబుల్ అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. ఒక డిప్యూటీ సీఎం రేంజ్‌లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడంటే అది నిజంగా చాలా బాధాకరం. అది నిజంగా ఆయనకు మైనస్ అని చెప్పొచ్చు. ఆయన అన్నాడు, మనల్ని ఎవ్వరురా ఆపేది అని అంత కాన్ఫిడెంట్‌గా చెప్పిండంటే, ఆయనకి దాంతో పాటు అంత నెగెటివ్ రివ్యూ వచ్చిందంటే దీనికంతటికి ఎవరు కారణం? మీరు కారణం. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని, ఓజీ అనే మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కావాలి. అది కూడా నిజంగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను తిట్టాలనుకున్నా కూడా కామెంట్లలో తిట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.